ఆంధ్రప్రభకు స్వాగతం. పీఓజోకే ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో గత 2, 3 రోజుల నుంచి అక్కడ గొడవలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. చాలా హింసకు గురవుతున్నారు అక్కడ ఉన్నటువంటి ప్రజలు. సుమారుగా కొంతమంది చెప్పిన వార్తల ప్రకారం అయితే 40,000 మంది సైనికులు అక్కడ దిగి వాళ్ళని కంట్రోల్ చేస్తున్నారని, చాలామంది చనిపోయారని. గత 2, 3 రోజుల నుంచి సుమారుగా 40 మంది ఈ ఉద్యమకారులు చనిపోయారని చెప్పి వార్తలొస్తున్నాయి. అలాగే అవామీ లీగ్‌కి సంబంధించినటువంటి అగ్ర నాయకుల్ని మాయం చేస్తున్నారని ఇట్లా రకరకాల వార్తలొస్తున్నాయి. సో, దీని గురించి మనం చర్చిద్దాం. మనతో పాటు ఇప్పుడు జూమ్‌లో అందుబాటులో ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీ కందాడే పార్థసారథి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం. సార్ ఏంటి గత 2 రోజుల నుంచి చాలా వార్తలొస్తున్నాయి. పీఓజేకేలో అల్లర్లు జరుగుతాయని. అక్కడ ఎన్నికలు ప్రస్తుత పరిస్థితి ఏంటి? ఎన్నికలు జరిగినాయా? మొత్తం అంటే మొదటి విడత ఎన్నికలు జరిగినాయని వస్తున్నాయి వార్తలు. అసలు అక్కడ పరిస్థితి ఏంటి సార్? అంటే పీఓజేకేలో 2 సంవత్సరాల క్రితం తీవ్రమైన అల్లర్లు, ఆందోళనలు అక్కడ జరిగాయి. సార్. ముఖ్యంగా ఆనాటి పాకిస్తాన్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పి, రెండవది అక్కడి నుంచి వాళ్ళు రిసోర్సెస్ అన్ని తీసుకుని వెళ్ళి అక్కడ అభివృద్ధి చేయడం లేదని చెప్పి మాట్లాడుతూ ఆందోళనలు జరిగాయి. ఆ సందర్భంగా ఆ ఆందోళనల్ని కొంతమేర పాకిస్తాన్ ప్రభుత్వం అణిచివేయడం కానీ, లేదా రకరకాల ప్రయత్నాలతో దాన్ని ఆందోళనల్ని శాంతియుత పరిచే ప్రయత్నం చేసింది. కానీ ఆ ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల మళ్ళా పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత జమ్మూ కాశ్మీర్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఇప్పుడు ఆందోళనలు జరుగుతున్నాయి. గతంలో పాకిస్తాన్ ప్రభుత్వం ఇది స్వతంత్రంగా ఉండే ప్రదేశము, ఇది దీనికి మేము ఎన్నికలు జరుపుతాం, ఎన్నికలు జరిపి మీ పాలనాధికారాలు మీరు నిర్ణయించుకోవడానికి మేము అంగీకారం తెలుపుతాం, ఒక స్వతంత్ర అధికార వ్యవస్థ ఏర్పాటు చేస్తామని చెప్పి ఎన్నికలు నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టి ఆ ఎన్నికలను సజావుగా జరగనీయకుండా అక్కడ స్థానికంగా ఉండే అభ్యర్థుల్ని పోటీలో నిలవనీయకుండా తాము చెప్పినట్లు వినే అభ్యర్థుల్ని ఇటువంటి రకరకాల ప్రయత్నాలు చేయడంతో అక్కడ గందరగోళ పరిస్థితిని నెలకొంది. ఈ గందరగోళ పరిస్థితిని నివారించలేకపోవడంతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పేరుతో ఈరోజు ఆ ప్రాంతంలో ఉన్న అన్ని చిన్న పెద్ద రాజకీయ పార్టీలు, అక్కడ ఉన్న ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారు. ఒకటి, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అని. సరే, మనందరికీ తెలిసిందే పాకిస్తాన్ లో సైనిక ప్రభుత్వం ప్రధానంగా నడుస్తుంది. పేరుకి ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఎన్నుకున్న నాయకులు ఉన్నప్పటికీ సైన్యం ప్రధానంగా కీలక పాత్ర పోషిస్తుంది. ఆ సైనిక ప్రభుత్వం ఎలాగైనా సరే ఈ ఆందోళనల్ని నియంత్రించాలి, ఈ ఆందోళనలను కట్టడి చేయాలి అని తీవ్రంగా ప్రయత్నిస్తోంది. కట్టడి చేయడమే కాకుండా అక్కడ ఎన్నికయ్యే వ్యక్తులు లేదా అభ్యర్థులు తమ చెప్పిన మాట వినే వాళ్ళు ఉండాలని కూడా పాకిస్తాన్ సైన్యం ప్రయత్నిస్తోంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ సైన్యం చాలా చోట్ల ఎదురు దెబ్బలు తినింది. ముఖ్యంగా భారతదేశం ఈరోజు పాకిస్తాన్ ని గట్టిగా ప్రశ్నిస్తోంది. ఈ ప్రాంతం మాది, మీరెవరు మాట్లాడడానికి అని చెప్పే ప్రయత్నం కూడా చేస్తోంది. సో ఈ నేపథ్యంలో అక్కడ అల్లర్లు జరిగి బాగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడితే తమ వ్యూహాలకు ప్రమాదం వచ్చే అవకాశం ఉందని చెప్పి పాకిస్తాన్ సైన్యం వీటిల్ని అణిచివేయాలని చూస్తారు. ఈ అణిచివేతలు ఏ స్థాయికి వెళ్ళాయి అనంటే, మనం నిన్నటి వరకు చూస్తే 32 మంది చనిపోయినట్లు మనకి వార్తలు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది చనిపోయారు అనేది తెలియదు అక్కడ పూర్తిగా. ఎందుకంటే ఇంటర్నెట్ అనేది పూర్తిగా లేకుండా చేశారు. అక్కడ సమాచారం ఏది పూర్తిగా బయటికి రాకుండా చేస్తున్నారు. అక్కడి నుంచి ఏమైనా కొంతమంది వీడియోలు పెట్టడం అవి జరిగితే వాళ్ళ మీద తీవ్రమైన ఆంక్షలు విధించడం జరుగుతుంది. వాళ్ళందరినీ కూడా భారత ఏజెంట్లుగా ముద్ర వేసి ఇదంతా భారత్ పన్నుతున్న కుట్రగా అభివర్ణిస్తూ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడము, ఇబ్బందులు పెట్టడము పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తోంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఒకవైపు భారత కాశ్మీర్లో వందే భారత్ ట్రైను ఈరోజు కాశ్మీర్ లోయలో పరిగిస్తున్న వేళ, కాశ్మీర్లో ఆర్టికల్ 370 తొలగించిన తర్వాత అభివృద్ధి
చాలా వేగంగా జరుగుతున్న సందర్భంలో దాన్ని చూసి పీఓజేకే ప్రజలు ఎవరైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నారో వాళ్ళు కూడా కొంతమేర దానికి సమానంగా మనకి అభివృద్ధి జరగాలి అని కోరుకోవడంలో తప్పులేదు. వాళ్ళు కోరుకుంటున్నారు. అలా చేయమని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అడుగుతున్నారు. ఒకవేళ పాకిస్తాన్ ప్రభుత్వం దాన్ని చేయగలిగితే చేయాలి. లేదంటే మేము చేయలేమని చేతులు ఎత్తేస్తే ఆ ప్రజలు నిర్ణయం తీసుకుంటారు. అటువంటిదేది చేయకుండా దాన్ని అణిచివేసే ప్రయత్నం ఏదైతే పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తుందో దాన్ని అక్కడ ప్రజలు తిప్పికొడుతున్నారు. వాళ్ళు ఈరోజు ఏదైతే భారత స్వాతంత్ర ఉద్యమంలో ఇంక్విలాబ్ నినాదం ఆనాటి ఉర్దూ రచయిత ద్వారా లేవనెత్తబడి ప్రాచుర్యం పొందిందో ఆ ఇంక్విలాబ్ నినాదాన్ని ఈరోజు వాళ్ళు వినియోగిస్తున్నారు. అట్లనే భారత యుద్ధంలో స్వాతంత్ర సమరం సమయంలో గేయ రచిత ఆయన గేయాలను వాళ్ళు ఈరోజు అక్కడ వల్లివేస్తున్నారు. భారత్ కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని వాళ్ళు ఈరోజు సూచిగా భావించి పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. కానీ పాకిస్తాన్ ప్రభుత్వం వీటిల్ని క్రూరంగా అణిచివేయాలని చూస్తోంది, చంపివేయాలని. అక్కడ ఉన్న వాళ్ళని నిరసనకారుల మీద తుపాకులు బుల్లెట్లు ప్రయోగిస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆందోళనల్ని తొక్కివేయాలి, అక్కడ ప్రజల గొంతు నొక్కి పెట్టాలని భావిస్తోంది. ఇది ఈ రోజు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ఉన్న పరిస్థితి. ఈ పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పరిస్థితి మీద భారతదేశం తీవ్రంగా స్పందిస్తోంది. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, అది దాంట్లో మీరు చేస్తున్నది మేము ఖండిస్తున్నామని చెప్పి ఈరోజు భారతదేశం ఇంత గతంలో లా కాకుండా సూటిగా నేరుగా స్పందిస్తోంది, దాన్ని ఖండిస్తోంది. ప్రపంచంలోని వివిధ ఫోరంలో అంటే వివిధ వేదికల మీద ఈ విషయాన్ని లేవనెత్తుతోంది. అయినప్పటికీ కూడా భారతదేశంలో మానవ హక్కులు వీటన్నిటి గురించి ఇంత మాట్లాడే మన ప్రతిపక్షాలు, ప్రతిపక్ష నాయకులు, రకరకాల వ్యక్తులు ఈరోజు ఇంతమంది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో ప్రాణాలు కోల్పోతే అక్కడ జరుగుతున్న మానవ హక్కుల గురించి కానీ అక్కడ జరుగుతున్న అణచివేతల గురించి మాట్లాడకపోవడం అనేది ఈరోజు బాధాకరమైన అంశం. ఇదంతా కూడా ఇక్కడ ప్రతిపక్షాల యొక్క ద్వంద్వ నీతి మనకి స్పష్టం చేస్తోంది. అయినప్పటికీ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం చేస్తున్న చర్యల్ని భారత ప్రభుత్వం, భారతదేశం రకరకాల వేదికల మీద ఖండించడం, దాన్ని ప్రజలకి తెలియజెప్పే ప్రయత్నం చేస్తోంది. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అన్నది అక్కడ జరిగే పరిణామాలను బట్టి దాన్ని తీవ్రతను బట్టి ఆధారపడి. సార్ మీ ఓకే, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ కానీ ఇవన్నీ మాట్లాడకపోవడం ఒక ఎత్తు అయితే, కాశ్మీర్లో ఉన్నటువంటి ఫరూక్ అబ్దుల్లా కానీ, తర్వాత అక్కడున్న ప్రతిపక్ష నాయకులు కానీ, వీళ్ళు ఏమన్నా దీని గురించి ఏమన్నా కామెంట్స్ కానీ దీనిపైన చర్చించడం కానీ జరిగిందా? ఇప్పుడు కాశ్మీర్ లో ఉన్న ప్రధాన పార్టీలు పీడీపీ కావచ్చు, నేషనల్ కాన్ఫరెన్స్ కావచ్చు, దాంతోపాటు కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు కావచ్చు, వీళ్ళు ఈ అంశం మీద ఏ రకంగా స్పందిస్తున్నారో మనం గమనిస్తే ఇక్కడున్న నేను ఇందాక చెప్పినట్లు వీళ్ళలో ఉన్న ద్వంద్వ వైఖరి ఏదైతే ఉందో అది మనకి స్పష్టంగా అర్థమవుతుంది. బీజేపీ సరే భారత ప్రభుత్వంలో భాగంగా ఉంది, భారత ప్రభుత్వం ఖండిస్తోంది దాన్ని. పీడీపీ ఎంతసేపు కాశ్మీరు స్వతంత్రత, కాశ్మీరు ఉద్యమం, కాశ్మీరు మన దేశంలో ఉన్నది, హక్కుల అణచివేత మాట్లాడే పీడీపీ అదే కాశ్మీర్ ప్రజలు పాకిస్తాన్ ప్రభుత్వం చేతిలో చనిపోతూ ఉంటే ఎందుకు మాట్లాడడం లేదు? నిన్న ఫారూక్ అబ్దుల్లా మొట్టమొదటిసారిగా మాట్లాడుతూ ఈ కాశ్మీరు మీద విపరీతంగా మాట్లాడే భారత ప్రభుత్వం పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మాదే అంటోంది, అలా మాదే అంటున్న ప్రాంతంలో జరుగుతున్న అణచివేతల మీద ఎందుకు మాట్లాడడం లేదనేది ఆయన ప్రశ్న. నువ్వు ప్రశ్నించడానికి ముందే భారత ప్రభుత్వం మాట్లాడుతుంది. ఈ రోజు నువ్వు మేల్కొని పాకిస్తాన్ గత 2 నెలలుగా అక్కడ అల్లర్లు జరుగుతుంటే మీరెవరు మాట్లాడకుండా ఈ రోజు మేల్కొని భారత ప్రభుత్వం ఏం చేయట్లేదు? భారత ప్రభుత్వం తన పరిధిలో ఎంత చేయాలనో, ఎంత ఖండించాలనో, ఎంత వేదిక ఇవ్వాలనో చేస్తోంది. మరి నీ ఉద్దేశం ఏంటి? ఈ రోజు 2 నెలల తర్వాత మేల్కొని భారత ప్రభుత్వాన్ని ఇలా ప్రశ్నించడం అనేది, ఏం చేయట్లేదు అనేది, ఏం చేయాలని నువ్వు కోరుకుంటున్నావు? కేవలం ఖండించాలనా? లేదా భారత ప్రభుత్వం నాడు పార్లమెంటు తీర్మానం చేసినట్లు పిఓకే కూడా భారతదేశంలో అంతర్భాగం అని చెప్పి చేసిన తీర్మానానికి కట్టుబడి ఈరోజు పిఓకే మీద భారత ప్రభుత్వ ఆధిపత్యం తీసుకురావడానికి తీసుకునే చర్యల్ని నువ్వు సమర్థిస్తావా? ఆర్టికల్ 370 తీసేసినప్పుడే మీరు పాకిస్తాన్ తో చర్చలు జరపాలని మాట్లాడిన వాళ్ళు రేపు పిఓకే మీద యుద్ధం భారతదేశం ప్రకటిస్తే మీ వైఖరి ఎలా ఉంటుంది?
సో ఈ ప్రశ్నలన్నింటికి కూడా ఫారూక్ అబ్దుల్లా గారు సమాధానం చెప్పాలి. కేవలం ఉమ్, భారత ప్రభుత్వం ఏం చేయట్లేదు అని ప్రశ్నించడం కాదు, భారత్ ఎందుకు ఖండించడం అనేది ప్రశ్నించడం కాకుండా, సరే మిగతా పార్టీల సంగతి మనకు తెలిసిందే. ఉమ్, కాంగ్రెస్ మాట్లాడదు, అవును. అక్కడున్న పీడీపీ అసలు మాట్లాడదు, ఇక ఉమ్, వామపక్షాలు ప్రతిపక్షాలు ఇవేమి వాళ్ళకి మానవ హక్కుల ఉల్లంఘన అనేది సరే. పట్టదు. ఉమ్, పాలస్తీనాలో మానవ హక్కుల ఉల్లంఘన మీద మాట్లాడతారు, ఉమ్, లేదా నిన్న ఢిల్లీ అల్లర్లలో హింస ఎక్కువ పాల్పడిన విద్యార్థుల మీద మాట్లాడతారు తప్ప మన భూభాగం అని చెప్పుకుని పీఓకేలో పాకిస్తాన్ అకృత్యాలను చేస్తూ ఉంటే దాన్ని ఖండించే ధైర్యం ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీలో లేదు. మానవ హక్కుల గురించి మాట్లాడే కాంగ్రెస్ పార్టీ ఎందుకు మాట్లాడదు అనేది మనందరికీ తెలిసిన విషయమే. తెలిసిన విషయం. వీళ్ళు పాకిస్తాన్ మద్దతు తీసుకుంటారనేది కూడా తెలిసిన విషయమే. ఉమ్, అందుచేత ఈ మొత్తం వ్యవహారంలో పీఓకే ప్రజలు ఈరోజు ఎటు పయనిస్తున్నారు అనేది మనం నిశ్చితంగా గమనిస్తే ఉమ్, వాళ్ళు పాకిస్తాన్తో విసిగిపోయి ఉన్నారు. ఉమ్, పాకిస్తాన్ ఎంతసేపు వాళ్ళని తమ స్వార్థ ప్రయోజనాలకు వాడుకొని వదిలిపెట్టేస్తోంది. ఉమ్, ఈరోజు పీఓకేలో లేదా పీఓకే మొత్తం ఈ జిహాదీ ముజాహిద్దన్ల ఆధీనంలో నడుస్తోంది. నడుస్తుంది. ఉమ్, వాళ్ళు ఎంతసేపు అక్కడ అభివృద్ధి అక్కడ ఉన్న చేయాల్సిన పనులు పట్టించుకోకుండా కేవలం భారతదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడడానికి మాత్రమే వాళ్ళ దృష్టి ఉంటుంది. అందుచేత ఈరోజు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రజలు కూడా ఆలోచించుకోవాలి. కాశ్మీర్లో అయితే అక్కడక్కడ కొన్ని వార్తలు వచ్చినాయి. ఆజాదీ కాశ్మీర్ అని అక్కడ ప్రజలు కొంత నినదిస్తున్నారు కొంతమంది. కొంత మేము వెళ్ళి భారత్‌లో కలుస్తామని కొంతమంది అంటున్నారు. సో, అంటే అక్కడున్న ప్రజలను మనం ఎంతవరకు దీన్ని మనము వాళ్ళని నమ్మాలి? లేకపోతే ఇప్పుడు మళ్ళీ మనం గనక ఆల్రెడీ మన ఆహ్, కాశ్మీర్ అసెంబ్లీలో వాళ్ళ కోసం స్థానాలు కూడా ఉంచాం. మనం దాన్ని ఒప్పుకుంటలేదు. కానీ ఒకవేళ అట్లా కలుపుకుంటే మళ్ళీ మనకు అదొక బంగ్లాదేశ్ కింద అవుతదా? అసలు అంటే ఈ కలుపుకోవడం అనేది ఎంతవరకు సాధ్యపడుతుంది? ఇప్పుడు కలుపుకోవడం అంటే మనం యుద్ధం చేసో ఇంకోటి చేసో దాన్ని కలుపుకున్నా కూడా అక్కడ హ్మ్. ప్రజలు ఒక నిర్ణయానికి రావాలి. రావాలి. మేము ఎందుకంటే దాన్ని ఆజాద్ కాశ్మీర్ అని కూడా పాకిస్తాన్ పిలుస్తుంది. పిలుస్తుంది. అంటే పాకిస్తాన్ అది మా భూభాగం కాదు, అది హ్మ్. స్వతంత్ర ప్రదేశం అని చెప్పే ప్రయత్నం చేస్తుంది. హ్మ్. ఎందుకంటే గత చరిత్ర కారణంగా పాకిస్తాన్ ఆ ప్రయత్నం చేస్తుంది. ఆ! సో అక్కడ కొంతమంది మేము స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నారు. కొంతమంది హ్మ్. ఈ రోజు భారతదేశం కాశ్మీర్ లో జరుగుతున్న అభివృద్ధిని చూసి మేము ఇక్కడ కలిస్తే బాగుంటుంది అని అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. హ్మ్. సో అక్కడి ప్రజలు రాబోయే రోజుల్లో తమ యొక్క భవిష్యత్తుని తాము ఎలా నిర్ణయించుకోవాలి, ఏ హ్మ్. దిశగా తాము పయనించాలి అనేది వాళ్ళే నిర్ణయించుకోవాలి. సార్. అలా నిర్ణయించుకొని భారతదేశం మద్దతు వాళ్ళు కోరితే ఇవ్వడానికి భారతదేశం, ఎందుకంటే అది భారతదేశ భూభాగం. భూభాగం. అవును. భారతదేశ భూభాగంలోని ప్రజలు మాకు మా మీద అకృత్యాలు జరుగుతున్నాయి, మాకు మీరు సహాయం చేయండి అంటే భారతదేశం చేయకుండా పోదు. హ్మ్. కానీ అక్కడి ప్రజలు ఏదైతే ద్వంద్వ వైఖరితోనో లేదా మేము స్వతంత్రంగా ఉండాలని లేదా ఇంకోటో అనుకునే రీతిలో కాకుండా మేము భారతదేశంతో కలిసి ఉండడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తే ఆ రోజు భారత్ ఏం నిర్ణయం తీసుకోవాలనో ఆ నిర్ణయం తీసుకుంటుంది. తీసుకుంటాం. అది ఈ రోజు వాళ్ళ మీద జరుగుతున్న అకృత్యాలకి భరించలేక మీరు చేస్తున్నారా, లేదా నిజంగా మీరు ఈ భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కానీ కాశ్మీర్లో జరుగుతున్న అభివృద్ధి కానీ చూసి మీరు ప్రేరేపితమై భారతదేశానికి దగ్గర కావాలని చూస్తున్నారా అన్నది ఈరోజు ఆ ప్రజలు చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అవసరం. సందిగ్ధత లేకుండా తమ హ్మ్. అభిప్రాయాన్ని ప్రపంచానికి తెలియజెప్పాలి. తెలియజెప్పిన రోజు ఆ రోజు భారతదేశం సహాయం చేయడానికి సిద్ధంగానే ఉంటుందని మనం అనుకోవచ్చు. సార్, అయితే ఇక్కడ అమెరికా ఇది ఆ వైఖరి ఎట్లా ఉంది సార్? ముఖ్యంగా ఈ పీఓకే విషయంలో. ఎందువల్లంటే నిన్న వాషింగ్టన్ పోస్ట్‌లో ఒక వార్త వచ్చింది. ఏమంటంటే పాక్ కాశ్మీర్ అని. దాన్ని మన అమెరికన్ అంబాసిడర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దానిపైన అభ్యంతరం తెలిపారు. కాశ్మీర్ ఉంది. అది భారత్‌లో భూభాగమే కానీ పాక్ కాశ్మీర్ అనేది ఇక్కడెక్కడా లేదని చెప్పి ఆయన చాలా గట్టిగా చెప్పారు. సో, అసలు ఈ పరిస్థితిలో అమెరికా యొక్క వైఖరి ఎట్లా ఉంది? ఏమన్నా వాళ్ళ వైఖరి ఏమన్నా బయటకు పెట్టారా? ఈ మొత్తం వ్యవహారంలో గతంలో కోల్డ్ వార్ సమయంలో అమెరికా పాకిస్తాన్ వైపు హ్మ్. ఉంది. పాకిస్తాన్‌కు ఈ విషయంలో అమెరికా మద్దతు ఇస్తూ వచ్చింది. మద్దతు ఇవ్వడమే కాకుండా ఆనాడు రష్యాకు వ్యతిరేకంగా ఏదైతే జిహాదీ తీవ్రవాదాన్ని అమెరికన్ సిఐఏ పెంచి పోషించిందో హ్మ్. అదే జిహాదీ తీవ్రవాదాన్ని ఉపయోగించుకొని
అమెరికా ఆ రోజు ఆఫ్ఘనిస్తాన్ మీద ఫైట్ చేయడానికి నిధులను వీటిల్ని పాకిస్తాన్‌కి అందజేసిందో, ఆ పాకిస్తాన్ నిధులను ఈరోజు కాశ్మీర్‌లోను, మిగతా ప్రాంతాల్లో తీవ్రవాదాన్ని పెంచి పోషించడానికి వినియోగిస్తున్నారనేది అందరికీ తెలిసిన విషయమే. తెలిసిన విషయం. అంటే ఈ మొత్తం వ్యవహారానికి అమెరికా నేరుగాను, పరోక్షంగాను సహకరిస్తూ వచ్చింది. ఉమ్, ఎన్నో సార్లు మనం అమెరికాని ఈ విషయంలో హెచ్చరించే ప్రయత్నం చేశాం. ఉమ్, అమెరికా ఈ మధ్య కాలంలో కూడా డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో మాట్లాడుతూ, ఈ 2 దేశాల మధ్య శాంతి కోసం నేను మధ్యవర్తిత్వం వ్యవహరించడానికి సిద్ధంగా ఉన్నానంటే, భారతదేశం ఏ రోజు కూడా ఈ అమెరికా జోక్యాన్ని అంగీకరించడం లేదు. ఏది జరిగినా కూడా ఇది భారత్, పాకిస్తాన్‌ల మధ్య ద్వైపాక్షికంగా చర్చలు జరిపి పరిష్కరించుకోవాలి తప్ప దీంట్లో మూడో పార్టీని మేము అంగీకరించమని. కానీ అమెరికాకి మొదటి నుంచి ఉత్సాహం ఉంది. దీంట్లో వేలు పెట్టాలి అనేది. అవును. ఎందుకంటే ఈ ప్రాంతం మీద అమెరికా కన్ను కూడా ఉంది. ఉమ్, ముఖ్యంగా ఇది చైనాకు సమీపంగా ఉండే ప్రాంతం కాబట్టి అమెరికా కొంత ఈ ప్రాంతాన్ని కంట్రోల్ చేయాలని, నియంత్రించాలని ఈ మొత్తం వ్యవహారం వెనక అమెరికా కుట్రలు కూడా ఉన్నాయనేది మనకి చరిత్ర చెప్పే సత్యం. సో ఈ రోజుకి అమెరికా వైఖరిలో పూర్తిగా మార్పు చెంది ఇదేదో భారతదేశానికి అమెరికా మద్దతిస్తుంది అనేది ఊహాజనితమైన అంశం. ఇక వాషింగ్టన్ పోస్ట్, న్యూయార్క్ టైమ్ విషయాలకు వస్తే ఆ 2 పత్రికలు, అమెరికాలో ఉండే ఈ 2 పత్రికలు భారత వ్యతిరేక విషయాన్ని ఎలా చిమ్ముతాయి, ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వానికి, జాతీయవాద ప్రభుత్వానికి వ్యతిరేకంగా విషయాన్ని ఎలా చిమ్ముతాయి అనేది మనందరికీ తెలిసిన తెలుసు. విషయమే. ఉమ్, సో ఈ వాషింగ్టన్ పోస్ట్ లో వచ్చిన కథనం అదేమి ఈ రోజు కొత్తది కాదు. వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తున్నారు ఇది పాకిస్తాన్ కాశ్మీరు, ఆ, ఇది భారత్ కాశ్మీరు. వాళ్లే ఈ పేర్లు పెట్టి ఉమ్, మ్యాపులు కూడా తప్పుగా ప్రింట్ చేసి రకరకాల పరిస్థితుల్లో భారత నిరసన ఎదుర్కొన్న అమెరికా ప్రభుత్వం ఏమీ మారదు. ఉమ్, సో ఈ పత్రికలు కూడా ఏమీ మారవు. ఈ పత్రికలు కూడా వావి భారత వ్యతిరేక ప్రచారానికి ప్రసిద్ధిగాంచినవి, వావి అట్లనే ప్రవర్తిస్తాయి. ఉమ్, అంటే ఈ గతంలోలా ఈరోజు భారత ప్రభుత్వం ఆ అన్నింటినీ గమనిస్తూ నిశ్శబ్దంగా ఉండే ప్రభుత్వం కాదు. ఈరోజు భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తోంది, ఖండిస్తోంది. వాషింగ్టన్ పోస్ట్ కథనం మీద కూడా ఉమ్, భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. అమెరికా రాయబార కార్యాలయం, భారత రాయబార కార్యాలయం ఏదైతే ఉందో ఆ, వాళ్ళు వెంటనే దాని మీద తీవ్రంగా స్పందించి ఖండించారు. సార్. ప్రజల్లోకి విషయాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేశారు. ఉమ్, ఉమ్. సో ఇటువంటి కథనాలు ఇది కొత్త కాదు. రాబోయే రోజుల్లో కూడా ఎన్నో కథనాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. అయితే ఇప్పుడు ప్రస్తుతము ఈ ఈ పిఓకే గొడవలు తగ్గే అవకాశం ఉందా? నిన్న ఇంకొక విషాదకరమైన వార్త ఏంటంటే ఒక దృశ్యాలు, ఫొటోస్ కూడా వచ్చినాయి. ఒక మైనర్ బాలికని చంపి ఆర్మీ ఆ బానెట్ మీద పెట్టుకుని మార్చి చేశారట భయపెట్టడం కోసం. సో ఏంటి దీనికి ఒక కంక్లూజన్ ఉందా? లేకుంటే ఇప్పుడు మొదటి తడవ ఎన్నికలు పూర్తయినాయి అన్నారు, రెండో తడవ జరిగే అవకాశం ఉందా? అసలు నెక్స్ట్ అంటే దీనికి ఏమైనా పులి స్టాప్ వచ్చే అవకాశం ఉందా? ఇది ఇప్పట్లో తేలే అంశం కాదు. సార్. అక్కడ ప్రజలు గట్టి పట్టుదలతో ఉన్నారు ఈసారి అనేది కొంత బయట ప్రపంచానికి తెలుస్తున్న అంశం. ఉమ్, కాకపోతే వాళ్ళు ఎంతవరకు అక్కడ నిలబడతారు, ఎంతవరకు తమ ఉద్యమాన్ని నిలబెట్టుకుంటారు, ఎంతవరకు ఈరోజు పాకిస్తాన్, ఎందుకంటే పాకిస్తాన్ ఆర్మీ అక్కడ చాలా బలీయమైన శక్తి, దాన్ని ఎదుర్కొని నిలబడతారు అనేది మనం వేచి చూడాలి. భారత్ నైతిక మద్దతు ఇస్తోంది తప్ప, ఇవ్వగలుగుతుంది తప్ప ఉమ్, వాళ్ళకి ఫిజికల్ గా వెళ్ళి సాయం చేసే పరిస్థితి లేదు. సో ఆ పరిస్థితిని వాళ్ళే, అక్కడున్న ప్రజలే సృష్టించుకోవాలి. వాళ్ళు దాని మీద పోరాటం చేయాలి. ఆ పోరాటం మనం ఎన్నో సందర్భాల్లో చూసాం. ఇటువంటి ఉద్యమాలు, పోరాటాలు, కొంత త్యాగాలు, కొంత ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కాకపోతే వాటినన్నింటినీ ఎదుర్కొని తాము అనుకున్నది సాధించడానికి అక్కడ ప్రజలు ఎంతవరకు నిలబడతారో అంతవరకు ఈ ఉద్యమం సాగుతుంది. ఒకవేళ నిలబడలేని పరిస్థితుల్లో పాకిస్తాన్ ఆర్మీ పై చేయి సాధిస్తే ఉద్యమం అణిచివేయబడుతుంది. మళ్ళా ఎప్పుడో ఆవేశం వచ్చినప్పుడు లేదా ఇంకేదైనా జరిగినప్పుడు మళ్ళా ఉద్యమం వస్తుంది, మళ్ళా పాకిస్తాన్ ఆర్మీ చేస్తుంది. సో అక్కడ ప్రజలు నిర్ణయించుకోవాలి, మేము ఎటువైపు వెళ్ళాలి, మేమేం చేయాలి. మేము అంత గట్టిగా వాళ్ళు నిర్ణయించుకుంటే ఈ ఉద్యమం ముందుకు వెళ్ళడానికి, ఇతరత్ర సహాయం వాళ్ళకి అందించడానికి వీలవుతుంది. లేదంటే మళ్ళా ఎన్నికలు కాగానే పాకిస్తాన్ ఆర్మీ పై చేయి సాధిస్తుంది, వాళ్ళు చెప్పిన మనుషులు అక్కడ ప్రజాప్రతినిధులుగా ఎన్నికవుతారు, వాళ్ళు అక్కడ నడుస్తూ ఉంటారు, ఇంకో 5 ఏళ్ళు గడిచిపోతుంది. సార్ ఇంకో ముఖ్యమైన విషయం అంటే ఒక పక్కనేమో పిఓకే చూస్తున్నాం, ఇది దీనమైన పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు. కానీ అదే పాకిస్తాన్ ఇంకొక వైపు చూస్తే బలూచిస్తాన్,
ఈ బలూచిస్తాన్ గురించి మనం మాట్లాడకుండా పాకిస్తాన్ ఇష్యూని క్లోజ్ చేయలేం. ముఖ్యంగా గత 20 రోజుల క్రితం అనుకుంటా మేము స్వతంత్రులము, మాకు 80% భూమి మా చేతిలో ఉందని చెప్పి బలూచిస్తాను ప్రకటించుకుంది. సో ఇప్పుడు ఏంటి బలూచిస్తాన్ పరిస్థితి ఏంటి? దాన్ని కంట్రోల్ చేసే అవకాశం ఉందా పాకిస్తాన్‌కి? పాకిస్తాన్ కి బలూచిస్తాన్ అనేది ఈరోజు పక్కలో బల్లెంలా తయారై ఉంది. సార్. అక్కడ ఆఖరికి చైనా ప్రాజెక్టులను నిలిపివేసే పరిస్థితి ఈరోజు బలూచిస్తాన్ రెవల్యూషనరీ ఆర్మీ బిఎల్ఏ ఏదైతే ఉందో అది తీసుకొని వచ్చింది. పాకిస్తాన్ సైన్యం స్వేచ్ఛగా స్వతంత్రంగా తిరగగలిగే పరిస్థితి బెలూచిస్తాన్ లో లేదు. బెలూచిస్తాన్లు ఈ రోజు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో అవి నిజమైన జెన్యున్ డిమాండ్. పాకిస్తాన్ లో అధిక శాతం భూభాగం కలిగిన ప్రాంతం బలూచిస్తాన్. అధిక ఆదాయ వనరులు ఇచ్చే మినరల్స్ కానీ ఇతరత్ర సహజ వనరులు కలిగిన ప్రాంతం బెలూచిస్తాన్. అటువంటి బెలూచిస్తాన్ కి సరైన ప్రాతినిధ్యం ఇవ్వకుండా అక్కడ అభివృద్ధికి ఇంతవరకు ప్రధానమైన చర్యలు ఏవి చేపట్టకుండా పాకిస్తాన్ ప్రభుత్వం నడిపిస్తోంది. ఎందుకంటే పాకిస్తాన్ ప్రభుత్వం ప్రధానంగా ఈ సింధు పంజాబ్ ప్రాంతాల మీద నాయకుల మీద ఆధారపడి నడుస్తుంది. వాళ్ళకి బెలూచిస్తాన్ గురించి పెద్దగా పట్టడం లేదు. అక్కడ ఉన్న వనరులను దోచుకుని వెళ్ళడం తప్ప అక్కడికి మనం దాన్ని అభివృద్ధి చేస్తాం, అక్కడ ప్రజల్ని పైకి తీసుకొస్తాం అనేది లేదు. అది ఎప్పటి నుంచో అక్కడి ప్రజలు, ఎందుకంటే సాంస్కృతిక పరంగా కూడా బెలూచీలు ఈ పంజాబీ సింధీ ప్రజలకు కొంత దూరంగా ఉంటారు, వాళ్ళకి భిన్నంగా కూడా ఉంటారు. అందుచేత వాళ్ళకి వీళ్ళకి ఘర్షణ నెలకొంది. ఈరోజు బెలూచిస్తాన్ లో చాలా ఆందోళనకరమైన పరిస్థితి ఉంది. పాకిస్తాన్ ఆర్మీ చాలా సందర్భాల్లో అక్కడ బెలూచి రెవల్యూషనరీ ఎవరైతే ఉన్నారో, బెలూచి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేతుల్లో చావు దెబ్బలు తిని వెనక్కి రావాల్సిన పరిస్థితి అక్కడ నెలకొని ఉంది. కానీ ఆ బెలూచిస్తాన్ కు భారత గూఢచారి సంస్థ మద్దతు ఇస్తోంది అని పాకిస్తాన్ పదే పదే ప్రకటించినప్పటికీ కూడా కేవలం ఆరోపణలు చేయడం మినహా ఆయుధాలతో బల ప్రయోగంతో అక్కడ ఉన్న ఉద్యమాన్ని అణిచివేసే ప్రయత్నం పాకిస్తాన్ చేస్తోంది. కానీ నిజమైన డిమాండ్లు ఏవైతే బెలూచీలు పెట్టారో ఆ డిమాండ్లని అర్థం చేసుకుని వాటిని పరిష్కరించే దిశగా పాకిస్తాన్ ప్రభుత్వం నడవడం లేదు. ఈరోజు అక్కడ క్వెట్టా పోర్టు, పాకిస్తాన్ అక్కడ గదర్ పోర్ట్ ఏదైతే డెవలప్ చేస్తుందో బెలూచిస్తాన్ లో చైనా సహాయంతో, దాని ఆధారంగా అక్కడ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచే ప్రయత్నం ఏది చేయట్లేదు. లేదా అక్కడ బెలూచిస్తాన్ లో జరిగే సహజ వనరులను ఉపయోగించుకుని అక్కడ పరిశ్రమలు కానీ లేదా అభివృద్ధి కానీ చేసే ప్రయత్నం చేయడం లేదు. ఎంతసేపు అక్కడ వనరులు తీసుకెళ్తామని ఉంది. సో ఈ ధోరణి పాకిస్తాన్ మార్చుకోనంత కాలం అక్కడ అంతర్యుద్ధం జరుగుతుంది. అందుకనే చాలా సందర్భాల్లో ఎంత త్వరగా చాలా మంది విశ్లేషకులు చెప్పేది, పాకిస్తాన్ ఇలానే కొనసాగితే, పంజాబ్ సింధ్ పాలకుల వైఖరి పాకిస్తాన్ లో ఇలానే కొనసాగితే ఆ దేశం 3 ముక్కలయ్యే అవకాశం లేకపోలేదు. సింధు ప్రజలు కూడా పెద్దగా సంతోషంగా లేరు. అటు మనకి పస్తూన్లు ఎవరైతే ఉన్నారో ఖైబర్ పఖ్తూన్ఖ్వా అటువంటి ఆ వైపు వాళ్ళు సంతోషంగా లేరు, బెలూచీలు సంతోషంగా లేరు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ప్రజలు సంతోషంగా లేరు. సో ఈ పాకిస్తాన్ ప్రభుత్వం వీళ్ళు సంతోషపరచాలంటే నిధులు కావాలి, వాళ్ళ దగ్గర నిధులు లేవు. ఈ రోజు పాకిస్తాన్ ఐఎంఎఫ్ దయతో బతుకుతోంది, సౌదీ అరేబియా ఇచ్చే డబ్బులతో బతుకుతోంది, లేదా ఇంకొక గల్ఫ్ దేశం ఇచ్చే డబ్బులతో బతుకుతోంది. అందువల్ల పాకిస్తాన్ ప్రభుత్వంలో ఆ పాలనలో ఉన్న ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్లతో పాటు సైన్యాధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ ఈ పరిస్థితికి ఎవరో బయట నుంచి వస్తే సహాయం చేస్తే ఏర్పడేది కాదు. ఇది సహజంగా అక్కడున్న స్థానిక ప్రస్తుత గతుల కారణంగా ఏర్పడిన వ్యవహారం. దీన్ని మనం చిత్తశుద్ధితో పరిష్కరించాలి. పరిష్కరించకపోతే దీన్ని మనం ఏం చేయలేము అన్న విషయాన్ని వాళ్ళు గ్రహించుకొని చేస్తే తప్ప ఈ అశాంతి చెలరేగదు. ఈ విషయంలో బెలూచిస్తాన్ లో చాలా విషయాలు జరుగుతున్నాయి, అవి బయటికి రావట్లేదు. కానీ బెలూచీలు ఈ రోజు చాలా చోట్ల పాకిస్తాన్ ప్రభుత్వాన్ని నడవడియడం లేదు. ఈ విషయం పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలుసు. కానీ బెలూచీలకు పూర్తి స్థాయిలో మద్దతు దొరికి వాళ్ళు స్వతంత్ర దేశంగా ప్రకటించుకునే స్థాయికి ఆ ఉద్యమం వెళ్ళాలి. దానికి కావాల్సిన వనరులు అవి వాళ్ళకి అందుబాటులోకి రావాలి. వాళ్ళు ప్రపంచ వేదికల మీద కూడా తమ జరుగుతున్న అన్యాయాన్ని చెప్తున్నారు. భారత్ కూడా వాళ్ళకి పరోక్షంగా మద్దతు ఇస్తోంది ఆ వేదికల మీద. సో ఈ రాబోయే రోజుల్లో ఒకవైపు ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న పష్తూన్ ప్రాంతాలు, బెలూచీలు, ఇటు కాశ్మీర్ లో ప్రాంతాలు,
ఇవన్నీ కూడా పాకిస్తాన్ సైన్యం నడుస్తున్న వ్యవహార స్థైలి పట్ల వ్యతిరేకంగా ఉన్నారు. పాకిస్తాన్ సైన్యం కానీ పాకిస్తాన్ ఇప్పుడు పాలకులు కానీ వ్యవహారాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో పాకిస్తాన్ అనేది ఉంటుందా అన్నది ప్రశ్నార్థకమే. సో మారాల్సింది అక్కడ ప్రభుత్వాలే. భారతదేశం ఏదో చేస్తుందని ఒక భారతదేశం అనే బూచిని చూపించి గత 75 ఏళ్ళు పాకిస్తాన్ నడిచింది. ఇంకా అది కుదరదు. పాకిస్తాన్ తాను చేయాల్సింది తాను చేసుకోవాలి, చేసి చూపించాలి. చూపించినప్పుడే బెలూచీల ఉద్యమం తగ్గుతుంది, ఇంకోటి తగ్గుతుంది. అంతవరకు ఇవి పెరుగుతూ ఉంటాయి. నువ్వు చేయనంత కాలం అవి పెరిగి ఒకసారి నీ దేశమే ముక్కలయ్యే పరిస్థితి వస్తుంది. అది ఎంత, ఎలా, ఎప్పుడు వాళ్ళు చేసే తప్పుల మీద ఆధారపడు. సార్ చాలా సంతోషం. మీ విలువైనటువంటి సమయాన్ని ఆంధ్ర ప్రేక్షకులు కేటాయించి చాలా విలువైన విషయాలు తెలియజేశారు. విన్నారు కదా కందాడే పార్థసారథి గారి విశ్లేషణ పాకిస్తాన్ పైన. భారతదేశం నుంచి విడిపోయినటువంటి ఈ పాకిస్తాను ఒక ఫెయిల్డ్ స్టేట్గా మిగిలిపోయింది. ఇప్పుడు పాకిస్తాన్ మనుగడకే ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. వారు అంటున్నారు పాకిస్తాన్ అనేది ఉండబోదు అంటున్నారు. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి. అలాగే ఆంధ్రప్రభకు సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ స్నేహితులకు తెలియజేయండి. నమస్కారం.